అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వినాయక చిన్నపిల్లల ఆసుపత్రి వద్ద వైద్యం కోసం తీసుకువచ్చిన 4 నెలల గిరిజన బాలుడి మృతి. డాక్టర్ నిర్లక్ష్యం వలనే ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ ఆసుపత్రి బయట బాలుడి మృతదేహంతో బైఠాయించిన బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించిన డాక్టర్. నా పేరు ధర్మరాజు. నేను గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘ జనరల్ సెక్రటరీని. ఈరోజు మెరుగైన వైద్యం కోసం గిరిజన ఆదివాసీ బిడ్డలైనటువంటి రాజంగి గ్రామానికి చెందినటువంటి పూర్ణ, అలాగే వాళ్ళ చంద్రమ్మ, వాళ్ళ బిడ్డని అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చికిత్స చేయించిన తర్వాత జ్వరం వచ్చి ఇంకా తగ్గకపోతే మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారికి చూపించిన తర్వాత డాక్టర్ గారు వెంటనే ప్రథమ చికిత్స నిమిత్తం ఏదో ఇంజెక్షన్ వేసి వెంటనే టెస్టులు చేయాలని చెప్పేసి దినేష్ ల్యాబ్కు పంపించారట. దినేష్ ల్యాబ్ పంపించిన తర్వాత అక్కడ తల్లి అక్కడ టెస్టుల కోసం బిడ్డను వాళ్ళ చేతిలో పెట్టి రక్తం తీసిన వెంటనే బిడ్డ స్పృహ తప్పిపోయింది అని చెప్పేసి వాళ్ళు వెంటనే తల్లి ఒళ్ళో పెట్టేశారట. పెట్టేసిన తర్వాత తల్లి చూడగానే బాబుకి స్పృహ లేకుండా ఉంది, పక్కకు తీసుకెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు వీళ్ళని గెంటివేయడం జరిగింది. తర్వాత తల్లి ఎంత లేపినా బిడ్డ లేవకపోవడంతో బిడ్డ మరణించిందని చెప్పేసి నిర్ధారణకి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆ తల్లిదండ్రులు మళ్ళీ తీసుకొచ్చి డాక్టర్ గారు చూపించిన తర్వాత డాక్టర్ గారు బిడ్డ చనిపోయింది, నేనేం చేయలేను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ గిరిజనులకి బయటికి నెట్టివేసినటువంటి పరిస్థితి కనిపించింది అనమాట. అయితే ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది అనేది వాళ్ళు ఎంతసేపు ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మరి మమ్మల్ని అందరినీ కూడా పిలవడం వల్ల మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత మాకు అన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు మాకు ఏం కావాలి అని మేము అడిగితే మాకు న్యాయం కావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి మా ఆదివాసీ గిరిజన బిడ్డలైనటువంటి వాళ్ళకి చక్కటి న్యాయము జరిగేలా చూస్తారని చెప్పేసి మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 1 గంటకి మధ్యాహ్నం 1 గంటకి జరిగిందండి. మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు సుమారు 9:30 అయిపోయింది. అయినప్పటికీ వాళ్ళు ఇక్కడే హాస్పిటల్ ముందే వాళ్ళు నిరసనగా కూర్చొని ఉన్నారు. ఇప్పటికొచ్చి కనీసం డాక్టర్ కానీ ఆ ల్యాబ్ వాళ్ళు కానీ వచ్చి మాట్లాడలేదు. ఏం జరిగింది ఏంటనేది మాట్లాడకుండా వాళ్ళని అలాగే ఈ చలిలో పడేసేసి వాళ్ళని ఉంచారు. మరి ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే న్యాయం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి సరైన న్యాయం జరిగేలా చూస్తారని చెప్పి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. జరగాలి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. పోరాడతాం. చనిపోయిన బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. చనిపోయిన బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. వెంటనే చావు కారణమైన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. వెంటనే డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. వెంటనే
డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. చనిపోయిన కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి. కుటుంబానికి న్యాయం జరగాలి.